వద్దు సుమి, దేవునికే నమస్కారం చేయుము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ప్రతి వ్యక్తి ఆ దేవునికి తన భక్తిని కనపరచాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనపై తనకున్న విధేయతను చూపుతూ దేవునికి నమస్కరించాలని ఆశపడుతూ ఉంటాడు. మరి ఈ విధేయత దేవుని సన్నిధిలో నిలిచిందా? ఆయనకు మాత్రమే చెందవలసిన ఆరాధన ఆయనకు చేరిందా అనే విషయాలు ఆలోచించినట్లయితే, పై వాక్యమును యేసుప్రభు వారి శిష్యులలో ఒకరైన యోహాను గారు పద్మసు ద్వీపంలో ఒంటరిగా పడవేయబడినప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నవాడై రాబో కాలంలో జరగబో సంగతులను గూర్చి తాను వినిన వాటిని కనిన వాటిని దర్శన గ్రంథము లేదా ప్రకటన గ్రంథంలో పొందుపరిచారు. ఆ సమయంలో ఆయా సంగతులను తనకు తెలిపిన దేవుని దూత ఎదుట యోహాను గారు నమస్కారం చేయుచుండగా ఆ దేవుని దూత ఈ విధంగా మాట్లాడుచున్నది. అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుమని చెప్పాను. మరి ఒక సందర్భంలో అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో పౌలు బర్నబాలు దేవుని సువార్తను ప్రకటించుచు లుస్త్రా అనే ఒక పట్టణమునకు వచ్చినప్పుడు అక్కడ పుట్టుకతోనే కుంటివాడే ఎప్పుడూ నడవలేని స్థితిలో ఉన్నవాడిని చూచి అతనికి దేవుని పట్ల విశ్వాసం ఉన్నదని గ్రహించి, నీవు నీ పాదములు మోపి సరిగా నిలువుము అని పలికినప్పుడు అతడు నిలిచి గంతులు వేసి నడవగలిగెను. ఈ అద్భుతమును చూసిన అక్కడి జనసమూహము, ఇదిగో దేవతలు మనుషుల రూపంలో మన మధ్యకు వచ్చారు అని ఆ ప్రాంతంలో వారు ఆరాధించుచున్న దేవతల పేర్లు బర్నబాకు జెబెతీ అని, పౌలుకు హెర్మా అని పెట్టి అక్కడి గుడిలో ఉన్న పూజారి ఎడ్లను పూదండలను తీసుకుని అందరితో కలిసి వీరిని దేవుళ్ళుగా భావించి బలి అర్పించాలని ప్రయత్నించారు. అప్పుడు పౌలు బర్నబాలు వారు చేస్తున్న పనులకు బాధపడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని వారికి దేవుని గొప్పతనమును వివరించి అక్కడి జనులు చేయాలి అని అనుకున్న పనిని ఆపివేశారు. ఈ రెండు సందర్భాలలో సర్వశక్తిమంతుడైన దేవుని సందేశమును, దేవుని కార్యములను జరిగించే దేవదూత కానీ, దేవుని శక్తిచే అద్భుత కార్యము జరిగించిన పౌలు బర్నబాలు కానీ మనకు తెలుపుచున్న మాట ఏమిటంటే, మేము పూజింపదగిన వారము కాము, మేము మీ తోటి వారము, ఈ అర్హత మాకు లేదు. మీ భక్తి, మీ విశ్వాసము, మీ సమర్పణ, మీ ఆరాధన దేవునికే చెందవలను అని తెలియచేయుచున్నారు. ఇది అందరూ అంగీకరింపవలసిన సత్యం. ఎందుకనగా ఆయన భూమి ఆకాశములను, సమస్త ప్రాణికోటిని, సమస్తమును సృష్టించినవాడు, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయి ఉన్నారు. ఇంతటి మహోన్నతుడైన ఆయన స్థానంను అధిరోహించుటకు ఈ సమస్త సృష్టిలో దేనికి అర్హత లేదు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. అయితే ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏమిటంటే, భగవంతుడు మనిషికి కనిపించడు. మరి అటువంటి పరిస్థితులలో ఏ విధంగా ఆయనను ఆరాధించాలి అని తలంచిన మానవుడు తన చేతులతో ఒక రూపాన్ని నిర్మించి తన భక్తిని, తన ఆరాధనను ఆ రూపానికి ఇవ్వటం ప్రారంభించాడు. అయితే ఈ భక్తి, ఆరాధన దేవునికి ఇష్టంగా ఉన్నదా? అసలు అతని ఆలోచన సరైనదేనా అని పరిశుద్ధ గ్రంథ లేఖనములు గమనించినప్పుడు ముందుగా ఎదురవుతున్న సందర్భం ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను దేవునిగా ప్రతిష్ఠించుకొనుట. ఐగుప్తు బానిసత్వంలో కొన్ని వందల సంవత్సరాలు కఠిన బాధలు అనుభవించిన వారిని దేవుడు తన బాహుబలముచే మోషే నాయకత్వమును విడిపించి తాను వాగ్దానం చేసిన కనాను దేశమునకు నడిపించారు. ఈ ప్రయాణంలో అనేక అద్భుత కార్యములు జరిగించారు. పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రివేళ అగ్నిస్తంభముగా వారి ముందర నడిచిన ఆయన మార్గంలో అడ్డుగా నిలిచిన ఎర్ర సముద్రం రెండుగా చీల్చి
సముద్రంలో మార్గమును ఏర్పరిచి ఆరని నేలపై వారిని దాటించారు. వారిని తరుముతూ వచ్చిన ఫరో సైన్యమును ఆ సముద్రంలో నశింపచేశారు. ఇలా వారిని కాపాడుతూ వారి అవసరతలను తీరుస్తూ నడిపించారు. అయితే ఒకరోజు దేవుని ఆజ్ఞ మేరకు మోషే సీనాయి కొండపైకి వెళ్ళాడు. 40 రోజులు అయిపోయింది. మోషే తిరిగి రాలేదు. కాబట్టి ప్రజలు మోషే సహోదరుడైన అహరోనుతో, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, ఇప్పుడు మమ్మల్ని నడిపించుటకు మాకొక దేవతను చేయము అని చెప్పినప్పుడు అతడు వారితో, మీ యొద్దనున్న బంగారము తీసుకుని రమ్మని చెప్పి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. వారి మధ్య ఇన్ని అద్భుత కార్యములు చేసిన దేవునికి వారు ఇచ్చిన ఆకారం ఒక నిర్జీవమైన బంగారు దూడ. ఈ ఆలోచన వారిలో ఒక అజ్ఞానాన్ని కనిపించిందే కానీ ఒక ఆరాధనను కనిపించలేదు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 10 నుండి 20 వచనములు చదివినట్లయితే, మనిషి ఎటువంటి ఆలోచనలతో దేవునికి రూపాన్ని కల్పించి ఆరాధించుచున్నాడో మరికొన్ని విషయాలు గమనించవచ్చు. ఇటువంటి అజ్ఞానంతో తన ప్రజలు ఉండకూడదని, తాను మానవుడు చేతితో నిర్మించిన వాటిలో ఉండువాడును కాదని, తాను నిర్జీవమైన ఆకారం కాదని, నశించిపోయే రూపాన్ని కాదని దేవుడు తెలుపుతున్నారు. ఆయన సీనాయి పర్వతంపై ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒకదాన్ని గమనించినట్లయితే, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. కనుక ప్రపంచం ఎటు చూసినా, ఎటువంటి ధోరణి అవలంబించినా క్రైస్తవులమైన మనము దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించవలసిన వారమై ఉన్నాము. మరి అలాగైతే దేవుని ఆరాధించాలి అనే ఈ భావన, ఆయనకు నమస్కరించాలనే ఈ కోరిక ఏ విధంగా నెరవేరగలదు? దీనికి సమాధానం పరిశుద్ధ గ్రంథంలో వెతికినప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా ఇలాగూ మాట్లాడుచున్నారు. మీరెందుకు నేను ఎక్కడో మీకు దూరంగా ఉన్నాను అనుకొనుచున్నారు? అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడనైనట్లు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియచేయువాడను అగు యెహోవాను నేనే అని ఆయన తెలుపుచున్నారు. ఈ వాక్యమును పదే పదే చదివినట్లయితే ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే, నేను మీ మధ్యనే ఉన్నానని, నా మాటలు మీకు తెలియని ప్రదేశం నుండి వినబడినట్టుగా లేవని, న్యాయమును గూర్చి యథార్థతను గూర్చి మీకు తెలియజేయుచున్నాను అని వివరించుచున్నారు. మరి ఈ అనుభవం మనకు అర్థమవ్వాలి లేక గ్రహించాలి అంటే, ఒక సాధారణ మానవునిగా లోకానుసారమైన జీవితము, భౌతికపరమైన ఆలోచన ద్వారా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపే ఉన్నారు. అటువంటి దేవుని ఉనికిని, ఆయన స్వరమును గ్రహించాలి అంటే దేవుడు మనలో ఉంచిన ఆత్మతోనే సాధ్యపడుతుంది. కనుకనే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని వాక్యము బోధించున్నది. ఇటువంటి ఆత్మతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన మన మధ్య ఉన్నారని, మనతో ఉన్నారని సత్యం మనకు అర్థమవుతుంది. అప్పుడు మన భక్తి ఎక్కడో దేవుడు ఉన్నాడని వెతకదు, నాతో ఉన్నాడని, నా ముందరే ఉన్నాడని గ్రహించి ఆయనకు నమస్కరిస్తుంది. ఈ ఆత్మీయ ఆరాధన దేవుని వద్ద నిలుస్తుంది. ఇలా ఆత్మ సంబంధమైన ఆరాధనలోనే మనం ఎదగాలి అని కోరుకుంటున్నాను. ప్రభువైన దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.